సీఎం రేవంత్ రెడ్డి బల ప్రదర్శనకు కుస్తీ పడుతున్నాడా? మంత్రి కొండా సురేఖపై చర్యల కోసం రేవంత్ మంకుపట్టు పట్టిన హైకమాండ్ నుంచి క్లారిటీ రావడం లేదా? అందుకే ఎమ్మెల్యేలు మంత్రులతో ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన తేలిందేంటి? చీఫ్ మినిస్టర్కి మంత్రి సురేఖ ఇచ్చిన ఝలక్ ఏంటి? సీఎం రేవంత్ లండన్ పర్యటన ముగుస్తుండటంతో కొండా ఎపిసోడ్పై పార్టీలో ఉత్కంఠ నెలకొందా? లెట్స్ వాచ్ స్టోరీ. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నానా తంటాలు పడాల్సి వస్తున్నది. నిన్న 17 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో ప్రెస్ మీట్ పెట్టించింది రేవంత్ రెడ్డి టీం. అయితే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు పైగా వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేయగా కేవలం 20 మంది వస్తామని చెప్పారట. అందులోనూ 3 ఎమ్మెల్యేలు మిస్ కావడం రేవంత్ రెడ్డి శిబిరాన్ని షాక్ కు గురిచేసిందని టాక్. అటు వచ్చిన ఎమ్మెల్యేలో కొందరు మంత్రి సురేఖకు ఫోన్ చేసి తప్పని పరిస్థితుల్లో హాజరయ్యామని చెప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరి మంత్రుల దగ్గరికి వెళ్లి బలవంతంగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పినట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి బలం ఇంతేనా అన్న చర్చ జరగడంతో మరికొంతమంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టించేందుకు ప్రయత్నాలు చేసిందట రేవంత్ రెడ్డి శిబిరం. అందులో 3 విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, విజయ్ రమణారావుతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్ సీఎల్పీలో సమావేశం పెట్టారు. అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం రేవంత్ రెడ్డిపై వచ్చిన విమర్శలను ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలో మద్దతు లేదన్న ప్రచారం మీడియాలో జోరుగా సాగింది. ఇప్పటి వరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మినహా మంత్రులు ఎవరూ స్పందించలేదు. వేం నరేందర్ రెడ్డి ఒత్తిడితో విప్లు కొంతమంది, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సీఎల్పీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టగా సీనియర్లు ఎవరూ రేవంత్ పై వచ్చిన విమర్శలను ఖండించలేదు. ఈ పరిణామం సీఎంకు ఇబ్బందిగా మారింది. వేం నరేందర్ రెడ్డి ఫోన్లు చేసినా మంత్రులు ఎవరూ స్పందించడం లేదట. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకునే మినిస్టర్లు సైతం సుష్మిత ఎపిసోడ్లో రియాక్ట్ కాకపోవడం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో కవర్ చేసుకోవడం కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డికి 66 మంది ఎమ్మెల్యేల బలముందంటూ ప్రకటించుకున్నారు. అయితే ఒక మంత్రి ఎమ్మెల్యేపై సీఎల్పీ వేదికగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అందరి మద్దతు ఉందంటూ ఎలా చెప్పుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఈరోజు మా టీం 66 మంది 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు. జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసిన వెంటనే మంత్రి కొండా సురేఖపై వేటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాగ్ లండన్ పర్యటన కంటే ముందు నుంచే సురేఖపై చర్యల కోసం రేవంత్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. దీంతో రేవంత్ రెడ్డి లండన్ నుంచే ఎమ్మెల్యేల ద్వారా పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారని వినికిడి. అయితే కొండా సురేఖ నేరుగా రేవంత్ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో యాక్షన్ ఎలా తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని టాక్. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం గాంధీ భవన్లో సమావేశమైంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కానీ సురేఖ చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. మరోసారి సమావేశమై పూర్తి ఆధారాలు ఫిర్యాదుదారులతో చర్చిస్తామని ప్రకటించారు. మరోవైపు కొండా సురేఖపై వేటు వేయించేందుకు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రికి ఊహించని షాక్ ఇచ్చిందట సురేఖ. పీసీసీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొద్దిమంది వ్యక్తిగత విమర్శలు చేయటంపై ఫిర్యాదు చేసింది. మీడియా ముందు చర్యలు కోరడమేంటని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో తెలుసుకుని చర్యగా తీసుకోవాలని డిమాండ్ చేసింది సురేఖ. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిపై పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సామూహికంగా దాడి చేయటమేంటని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉండడాన్ని ఆమె ప్రశ్నించారు.
కాగా ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి మరింత ఇబ్బందిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రేవంత్ పై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా నడుస్తున్నది. దీంతో కొండా సురేఖ పార్టీ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ ప్రత్యర్థి వర్గాన్ని ఆడుకుంటోందన్న వాదన ఉంది.